ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వాకుడు చెట్టు, నేలములక అంటారు, కంటకారి అంటారు, కటాయి రకరకాల పేర్లు ఉన్నాయండి. అది మొత్తం ఆకులు, చెట్టు, పళ్ళు అన్నీ ముళ్ళతోటి ఉంటాయి. చాలా సూదిగా ఉంటాయి, ముట్టుకుంటే దిగిపోతాయి. ఇది చాలా గొప్ప మూలిక అండి. దీని వేరు ఇందులో ఊదా రంగు పువ్వులు, అంటే పింక్ కాదు, పర్పుల్ కలర్ పువ్వులు ఉంటాయండి. తెల్ల పువ్వులు కూడా ఉంటాయి, పసుపు పువ్వులు ఉంటాయి. తెల్ల పువ్వులు చాలా కష్టం అన్నమాట, దొరకవు, ఎక్కడో కానీ ఉండవు. అది తెల్ల పువ్వులది దొరికితే కనుక సంతానలేమి ఉన్నవాళ్ళు, అంటే సంతానం కలగని స్త్రీలు ఆ వేరు యొక్క కషాయంతో కానీ ఆ యొక్క చూర్ణం కానీ చేసుకుని ఉదయం ఒక అణ, సాయంత్రం ఒక అణ తేనెతో కలుపుకొని మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన రోజు నుంచి మొదలుపెట్టి తీసుకోవాలండి. అలాగ ఒక 2-3 నెలలు తీసుకుంటే ఆ గర్భదోషాలన్నీ పోయి సంతానం కలగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏది తెల్ల ములక, వైట్ పువ్వులు ఉన్నదనమాట. ఈ పర్పుల్ పువ్వులు ఉన్నది పనిచేస్తుంది, కానీ చాలా తక్కువగా పనిచేస్తుందండి. సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం అయితే ప్రత్యేకంగా తెల్ల ములక ఒక అద్భుతమైన మూలిక అనమాట సంతానం కలిగించడంలో. ఇది దగ్గు, శ్లేష్మం, అజీర్ణం ఇటువంటి వాటికి చాలా బాగా పనిచేస్తుందండి. దీంతో లేహ్యాలు కూడా చేస్తారు, చేదుగా ఉంటుంది. దీని పండు, వేరు సెపరేట్గా తీసి వాటితోటి కానీ, దీని పండు బాగా జిగురుగా ఉంటుందండి, తొక్క నలగదు లేహ్యంలో కలపాలంటే. అందుకు దీన్ని బాగా ఎండబెట్టుకుని ఆదివారం కలెక్ట్ చేసుకుని ఎండబెట్టుకుని ముగ్గితే ఎల్లో కలర్గా అవుతే చిన్న చిన్న సార్లు ఉంటాయి, నేలంతా పాకుతుంది అనమాట. అది పెద్ద పెద్ద పొదల కింద నేల మీదే పాకుతుంది, అందుకే నేల ములక అంటారు. సేమ్ వంకాయ షేప్లోనే వంకాయలాగే ఉంటుందండి, సార్లు కూడా ఉంటాయి, కానీ చాలా చేదుగా ఉంటుందన్నమాట. దీని యొక్క చూర్ణాన్ని తేనెలో కలుపుకుని తిన్నా కూడా ఉదయం సాయంత్రం దగ్గులు, శ్లేష్ము, రంప, కోల్డ్ కాఫ్ అన్నీ కంట్రోల్ అవుతాయండి. ఊపిరితిత్తులు చాలా బాగా శుద్ధి అవుతాయి. అదే చూర్ణాన్ని మీరు లేహ్యం కింద చేసుకోవచ్చు. దీని వేరు, దీని కాయ, లేకపోతే సమూలం కానీ సమూలం వాడినప్పుడు ఏం చేస్తారంటే మీరు దాన్ని చూర్ణం చేసుకునేటప్పుడు కంపల్సరీగా గుడ్డలో వస్త్రగాలం చేసుకోవాలండి. ఆ వస్త్రగాలం చేసేటప్పుడు కూడా చేతులకు ముళ్ళు దిగిపోవచ్చు, నలగనే ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకుని ఏదైనా ఒక చెక్క దీంతో చెంచాతోటి పాముతూ ఉంటే కిందకి దిగుతుంది. అది వస్త్రగాలం చేసుకోకుండా ఇది మందుల్లో వాడితే ఏమవుతుందంటే ఆ ముళ్ళు చాలా సూదిగా, చాలా పదునుగా ఉంటాయండి, గట్టిగా. ఎండబెట్టినప్పుడు అవి కనుక మనం పౌడర్ చేసినప్పుడు అవ్వలేదనుకోండి, అవి గొంతుకులోనో పేగుల్లోనో ఎక్కడో చోట అడ్డుపడతాయి, గుచ్చుకుని చాలా ఇబ్బంది పెడతాయి. అందుకు గుడ్డతోటి జల్లించింది మాత్రమే వాడుకోవాలండి. ఆ విధంగా మనం లేహ్యం చేసి వాడుకుంటే ఈ నేలములక అనేది పైత్యం కానీ, దురదలు కానీ, లేకపోతే మనకి అయితే దగ్గు, జలుబు, రొంప ద్వారా వచ్చే తలపోట్లు ఇటువంటివి ఉన్నాయో అన్నిటిని కూడా చక్కగా దీన్ని డైరెక్ట్ పౌడర్గా కానీ, లేకపోతే వేరు, పచ్చి వేరు గంధం కానీ, పచ్చి పండులో ఉన్న గుజ్జు కానీ బాగా నూరాలి, తొక్కతోటి సహా. గుజ్జు ఒకటే కాదు, తొక్కతోటి సహా నూరి దాన్ని లేహ్యంగా చేసుకుని తిన్నా ఇది దగ్గుల మీద, ప్రత్యేకంగా టీబీ మీద చాలా బాగా పనిచేస్తుందండి. ఆర్డినరీ కోల్డ్ కాఫ్ కాదు, మనం క్షయ అంటాం, క్షయ వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుంది. ఓన్లీ దగ్గులు, రంపులు తగ్గించడం కాదండి, ఊపిరితిత్తుల్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో వైరస్, అది యాక్చువల్గా చెప్పాలంటే టీబీ వచ్చిన వాళ్ళ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా టీబీ వచ్చేస్తుంది. అందుకని టీబీ హాస్పిటల్స్ అన్నీ ఊరు బయట ఎక్కడో పెట్టేవారు పూర్వం, దూరంగా పెట్టి ఆ గాలి తగలనంత లెక్క. అడవిమయం కానీ, ఊరికి కానీ, పట్టణానికి కానీ సంబంధం లేకుండా చాలా దూరంగా పెట్టేవారు. అది అంటువ్యాధి కాబట్టి అటువంటి అంటువ్యాధిని కూడా కంట్రోల్ చేసేటంత అద్భుతమైన యాంటీబయాటిక్గా ఇది, అలాగే వైరస్ని చంపడంలోని చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందండి. ఏది నేలములక చెప్పాను కదా, అందులో తెల్లదైతే సంతానానికి కూడా పనిచేస్తుందని. అదేవిధంగా మీకు ఎక్కడైతే నరాల వీక్నెస్ ఉందో ఆ నరాల వీక్నెస్ దగ్గర ఈ పండు యొక్క గుంజుని మర్దన చేయాలి. న్యూరో ప్రాబ్లం వల్ల మీకు మోకాలు చేతులు కానీ, లేకపోతే ఈ మజిల్స్ కానీ, కండరాలు నొప్పులు, నరాల ఇబ్బంది వల్ల అయితే బాడీ పెయిన్స్ వచ్చినాయో ఆ పెయిన్స్ ఉన్న చోట ఈ నేలములక పండు గుజ్జు తీసుకునండి, దాన్ని బాగా మర్దన చేస్తే ఆ నరాలకు మళ్ళీ శక్తి వచ్చి, ఆ మజిల్కి కూడా శక్తి వచ్చి మీకు చక్కగా కంట్రోల్ అవుతుందండి.
ఈ విధంగా ఈ నేలమూలక అనేదానికి అనేక వైద్యోపయోగాలు ఉన్నాయన్నమాట. లేహ్యాలు చేస్తారు, దీంతో చూర్ణాలుగా చేసిస్తారు. కానీ చాలా చేదుగా ఉంటుందండి. అందుచేత ఏంటంటే మీరు చూర్ణంగా చేసినప్పుడు మీకు ముందర చెప్పి ఆల్రెడీ తప్పనిసరిగా గుడ్డలో పోసి వస్త్రగాలం అంటారు. మనం మంచి గట్టి గుడ్డ, ఒత్తిగా ఉన్నది గుడ్డ తీసుకుని పావండి. ఆ రాలింది మట్టుకే మీరు వాడుకుంటే ఆ ముళ్ళు యొక్క పార్టికల్స్ ఆ మందులో కలవకుండా రేపొద్దున గొంతులో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ గుచ్చుకుని అయ్యి దాని నుంచి వచ్చే ప్రమాదం నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలంటే కంపల్సరిగా దాన్ని ఆదివారం అలా మంచి రోజు చూసుకుని శుభముహూర్తం శుభ నక్షత్రం తీసుకుని జాగ్రత్తగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసి గుడ్డలో వస్త్రగాలం చేసుకుని అప్పుడు కషాయాలకు కానీ, కషాయం అయితే పర్వాలేదు నిండి వడపోస్తాం కాబట్టి, లేహ్యాల్లో కలిపేటప్పుడు మట్టుకి తప్పనిసరిగా ఈ విధంగా వాడుకోవాలి. ఈ యొక్క నేలమూలక ఆకుని జాగ్రత్తగా నూరి ఆ పసరిని ముక్కులో వేసేవారండి పూర్వం. ఇప్పుడు మీరు అలాంటి ప్రయోగం దయచేసి చేయొద్దు. చాలా బాగా మండుతుంది, దారుణంగా మండుతుంది. కానీ ముక్కులో ఒక చుక్క, అటు ఒక చుక్క ఇటు ఒక చుక్క వేయడం వల్ల అది డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో ఉన్న ఎటువంటి క్రిమైనా సరే చనిపోయి ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది అనేది ఆయుర్వేద శాస్త్రంలో రాసిన ఒక రహస్యం అండి. ఇది దొరుకుతుంది. దాని గురించి మూలిక గురించి తెలిసిన వాళ్ళు సగం సగం నాలెడ్జ్ తోటి ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు. కానీ గ్రంథాల్లో రాసి ఉంది కాబట్టి కొంతమంది వైద్యులు దీన్ని అర్థం చేసుకుని వాడగలరు కాబట్టి ట్రెడిషనల్ హీలర్స్ కానీ ఈ విషయాలు చెప్పడం అవుతుందండి. ఓకేనండి. అందుకు నేలమూలక అనేది ఈ సాధారణంగా వర్షాకాలం ఎక్కువ ఉంటాయండి. ఈ టైంకి ఎండిపోయి పళ్ళు కూడా ఎల్లో కలర్లో వచ్చేసి ఎండిపోవడానికి సిద్ధం అవుతాయి. నీరు దొరికిన చోట అయితే చాలా పెద్దవి అవుతాయండి. 2-3 గజాలు అంత పెద్దవి కూడా అవుతాయి నీరు కంటిన్యూగా దొరికితే. ఓకేనండి. దీన్ని జాగ్రత్తగా గుర్తించి అనుభవజ్ఞులైన వైద్యులతో సంప్రదించి దానిని లేహ్యంగా కానీ చూర్ణాలుగా కానీ చేసుకుని వాడుకుంటే అనేక వ్యాధుల్ని తగ్గించే అద్భుతమైన లక్షణం. మెయిన్ టీబీ అండి. టీబీ మీద చాలా బాగా పనిచేస్తుంది ఇది. అర్థమైంది కదండి. దీంతో ఆ మందులు చేసుకుని మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడండి. ఓకేనా. నమస్కారం.